అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందండి. ప్రస్తుతం మనకి యొక్క రైతు భరోసా నిధులు అందలేని వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే జమ చేయనుందండి. అయితే ప్రస్తుతం మనకి అర్హులైన వారికి మాత్రమే ఉన్నదన్నమాట. సో, యొక్క నిధులు జమ కాని వారికి పరిస్థితి ఏంటి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు అనేవి ఇవ్వడం అయితే జరిగింది కదండి. అందులో భాగంగానే మనకి రైతు భరోసా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ ఉపయోగపడేలాగా మనకి ప్రతి ఏటా కూడా 12,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క మొదటి విడత కింద 6,000 అనేవి అయితే జమ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు జమ చేసినా కానీ కొంతమందికి అయితే జమ కావట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది ఏంటంటే మనకి ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ వస్తుందండి. అలా మొత్తంగా అన్ని గ్రామాలకి కూడా మార్చి 31 తేదీలోపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి అయితే అంటుందన్నమాట. సో, పడని వారు అందరికీ కూడా పడతాయండి. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందండి. దీనికి సంబంధించి కానీ మొన్న చూసుకున్నట్లయితే జనవరి 26వ తేదీన మనకి 553 కోట్లు, తర్వాత మనకి 573 కోట్లు అయితే విడుదల చేసింది. మొత్తంగా 1,153 కోట్లు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇంకా ఎవరికైనా పడకపోతే మాత్రం తొందరలోనే పడతాయని చెప్పేసి అయితే అంటుందన్నమాట. కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలండి. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే అర్హులను ఈజీగా గుర్తించే వారికి అయితే పడే ఛాన్స్ ఉందన్నమాట. సాగు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఉందన్నమాట. అయితే మనకి రాళ్ళు, గుట్టలు, రప్పలు ఎవరికైతే ఉంటాయో వారికైతే రాదండి. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. దీనిపై మనకి ఏ అప్డేట్ వచ్చినా కానీ మళ్ళీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.